ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి. అండ్ సో నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ అయితే మళ్ళీ రీసర్టిఫై చేశాను. సో నేను 2017 ఆర్ 18లో నేను చేసిన సెకండ్ సర్టిఫికేషన్ అది. సో నా సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నా మైండ్లో ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను డాక్యుమెంట్లో పెట్టేసి ఏ టాపిక్ పైన ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఆ క్వశ్చన్స్, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కనుక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్ రాసే ఉద్దేశంలో ఉంటే, ప్లాన్లో కానీ ఉంటే, సో మీకు డెఫినెట్గా ఈ వీడియో అయితే హెల్ప్ అవుద్ది. అండ్ నేనేం చేస్తున్నాను అని చెప్పారంటే, కొన్ని క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఓకే, అంటే సిమిలర్ వేలో ఎలా క్వశ్చన్ ఫామ్ అయిందో సిమిలర్ వేలో క్వశ్చన్స్ అన్నీ తీసుకొని క్వశ్చన్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ ద్వారా షేర్ చేద్దాము అని చెప్పేసి నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కావాలంటే డెఫినెట్లీ స్టే ట్యూన్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫస్ట్లీ, సో మనం ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కానీ వేరే ఏ అసోసియేట్ ఎగ్జామ్ కానీ తీసుకున్నా కూడా జనరల్గా ఎగ్జామ్ ఫార్మాట్లో మనకి 65 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 130 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో పాసింగ్ స్కోర్ వచ్చేసి 720 మార్క్స్ పాసింగ్ స్కోర్ అయితే రావాలి. సో టెక్నికల్లీ ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ 52 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ పెట్టామనుకోండి, మనం ఎగ్జామ్ అయితే క్లియర్ చేయొచ్చు. సో దీంట్లో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. లేదు అని చెప్పారంటే 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి, 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి కూడా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే, ప్రతి క్వశ్చన్కి ఒక 2 minutes టైం స్పెండ్ చేయండి. అండ్ డిఫికల్టీ ఉందనుకోండి, మనకి టైం మేనేజ్మెంట్ కోసము మార్క్ ఫర్ రివ్యూ ఫ్లాగ్ పెట్టేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మార్క్ ఫర్ ఫ్లాగ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి. సో అది ఫ్లాగ్ చేసుకొని తర్వాత రివ్యూ కూడా చేయండి. అండ్ కొన్నిసార్లు ఏంటి అని చెప్పానంటే, మనకి కన్ఫ్యూజన్ రావచ్చు ఆప్షన్స్ చూసినప్పుడు. అలాంటి టైంలో ఏంటి, ఇది రాంగ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సో డెఫినెట్లీ మనకి హెల్ప్ అయితే అవుద్ది. అండ్ సో ఆప్షన్స్ అన్నీ చూడకుండా కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్గా క్వశ్చన్స్ అంతా కంప్లీట్గా చదవకుండా ఓవర్ కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చేస్తూ ఉంటాము. అలాంటి ఆప్షన్ ఏం తీసుకోకుండా క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చదివి దెన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ అయినటువంటి ఐఏఎం, EC2, RDS, S3, VPC, మానిటరింగ్, సెక్యూరిటీ, సో ఈ 7 మాడ్యూల్స్ అయితే ఫర్ ష్యూర్ వచ్చి ఉండాలి. సో దీంట్లో నాకు ఎక్కువగా నేను చూసిన క్వశ్చన్లలో డేటాబేస్ వచ్చేసరికి, డేటాబేస్లో ఉన్న ఫీచర్ అయినటువంటి మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్ మీద డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయినా కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవ్వద్దు అని చెప్పానంటే ఈ మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. అయితే రీసెంట్గా ఏంటి అని చెప్పారంటే, మల్టీ ఏజీలో బేసికలీ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మల్టీ ఏజీ ఇన్స్టాన్స్, మల్టీ ఏజీ క్లస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ మల్టీ ఏజీ ఇన్స్టాన్స్కి క్లస్టర్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకొని పెట్టుకోండి. అండ్ రీడ్ రిప్లికాస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అనేది, ఈ రీడ్ రిప్లికా పైన అయితే అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ చూసాను నేను. ఈ రీడ్ రిప్లికా పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని చెప్పారంటే, మీకు క్లస్టర్ ఉంది, క్లస్టర్ పైన లోడ్ ఉంది. సో ఆ లోడ్ ఎందుకు జనరేట్ అవుతుంది అని చెప్పారంటే, ఒక రీడ్ ఆపరేషన్స్, రిపోర్ట్ జనరేషన్ సర్వీస్ బాగా హెవీగా రన్ అవుతుంది. సో దానివల్ల బాగా లోడ్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఆ రీడ్ ఆపరేషన్స్ని తగ్గించడం ఎలా, లేదంటే ప్రైమరీ క్లస్టర్ నుంచి ఆఫ్ లోడ్ చేయడం ఎలా అని చెప్పేసి అయితే మీరు డెఫినెట్గా క్వశ్చన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ రీడ్ రిప్లికాని మనం వేరే రీజియన్లో క్రియేట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ డేటాబేస్లో బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఆటోమేటెడ్ బ్యాకప్ ఎనేబుల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా బ్యాకప్ కాపీస్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మరి మాన్యువల్గా క్రియేట్ చేసే కాపీస్ అయితే మనము మాన్యువల్గా డిలీట్ చేయాల్సిందే. దీని రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ చూసాను నేను. సో అయితే ఆటోమేటెడ్ బ్యాకప్ డిసేబుల్ అనే ఆప్షనే లేకుండా మనకి అరోరా డేటాబేస్ ఉంటుంది. అండ్ మనకి ఇంకొక పాయింట్ ఏంటి అని చెప్పానంటే, అరోరాలో సర్వర్లెస్ ఆప్షన్ ఉంది. సో జనరల్గా మనం తీసుకునే డేటాబేస్ కంప్యూట్ మనం మేనేజ్ చేయొద్దు, అంటే ఎంత CPU కావాలి ఏంటి అని చెప్పేసి మెమొరీ మనం మేనేజ్ చేయొద్దు అని చెప్పని అనుకుంటే, సో బేసికలీ వీ హ్యావ్ దిస్ ఆప్షన్ అరోరా సర్వర్లెస్ అనే ఆప్షన్ ఉంది. సో అరోరాలో మళ్ళీ మనకి PostgreSQL కంపాటబుల్ అని చెప్పేసి MySQL కంపాటబుల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ 2 సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి. బ్యాకప్ అనేది డిసేబుల్ చేయలేము అని చెప్పేసి తెలిసి ఉండాలి. ప్లస్ అరోరా క్లస్టర్ వాడుతుంటే మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ACU,
ఈ ఏసీయూ అంటే ఏంటి అని చెప్పానంటే అరోరా కెపాసిటీ యూనిట్స్. సో ఈ అరోరా కెపాసిటీ యూనిట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అని చెప్పానంటే సిపియు కానీ మెమొరీ కానీ మనకి ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ లోడ్ స్కేల్ అయితే అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ షుడ్ నో అబౌట్ దట్ ఆప్షన్. అండ్ మనకి లైక్ ఆబ్వియస్లీ డేటాబేస్ అథెంటికేషన్ కోసము వీ హ్యావ్ లైక్ ఐఏఎం అథెంటికేషన్ ఆప్షన్ ఉంది. సీక్రెట్స్ మేనేజర్తో ఇంటిగ్రేట్ చేసి సీక్రెట్స్ కూడా తీసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా డేటాబేస్లో వచ్చిన సినారియోస్. సో నెక్స్ట్ మళ్ళీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్లో నేను చూసింది ఏంటి అని చెప్పానంటే S3 పైన కూడా చాలా క్వశ్చన్స్ చూశాను. సో మీకు ప్రతి స్టోరేజ్ క్లాస్ అయితే తెలిసి ఉండాలి. లైక్ S3 స్టాండర్డ్ ఎందుకు, ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ కానీ, వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ లేదు. ఇక్కడి వరకు ఉన్న డేటా అంతా కూడా ఇమ్మీడియట్లీ యాక్సెస్ చేయొచ్చు. బట్ గ్లేషియర్ కానీ, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్లో ఉన్న డేటానైతే మనము ఇమ్మీడియట్గా యాక్సెస్ చేయలేము. ఆ డేటాని రీట్రైవ్ చేయాలంటే కొంత టైం తీసుకుంటాం కదా. సో డీప్ ఆర్కైవ్కి ఎంత టైం పడుతుంది, లేదు అని చెప్పానంటే గ్లేషియర్ ఇన్స్టాంట్ రిట్రైవల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి. అండ్ డేటా అనేది ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్కి ట్రాన్సిట్ చేయాలి అని చెప్పానంటే లైఫ్ సైకిల్ పాలసీస్ ఉన్నాయి. S3తో మనకి డైరెక్ట్ S3 క్వశ్చన్ కాకుండా లైక్ సినారియో బేస్డ్ ఇస్తాడండి. S3లో ఆబ్జెక్ట్ లాక్ అనే ఫీచర్ ఉంది కదా. సో ఆబ్జెక్ట్ లాక్ అనే ఫీచర్ యూజ్ చేసినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. గవర్నెన్స్ మోడ్ అని, కంప్లైన్స్ మోడ్ అని చెప్పేసి. సో ఒకటి ఎవరు డిలీట్ చేయకుండా కూడా మన డేటాని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ పైన కూడా మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. అండ్ టెంపరరీగా ఆబ్జెక్ట్ అప్లోడ్ చేయాలి అని చెప్పారంటే మనకి ప్రీసైన్ యూఆర్ఎల్స్ వచ్చి ఉండాలి. ప్రీసైన్ యూఆర్ఎల్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అండ్ డేటా అనేది అక్రాస్ ది గ్లోబ్ మల్టిపుల్ లొకేషన్స్ నుంచి కానీ వస్తుంటే సో ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసి క్లౌడ్ ఫ్రెండ్ని యూజ్ చేసి ఎలా డేటాను అయితే మనం అప్లోడ్ చేయొచ్చు అనేది ఆప్షన్ అయితే తెలిసి ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ ఏదైనా లార్జ్ ఫైల్ని అప్లోడ్ చేయాలి అని చెప్పారంటే అదే ఫైల్ని మనం స్మాల్ చంక్స్గా డివైడ్ చేస్తూ వెరీ స్మాల్ చంక్స్గా డివైడ్ చేస్తూ ఆ స్మాల్ చంక్స్ని అప్లోడ్ చేయడాన్ని మనం మల్టీపార్ట్ అప్లోడ్ అని చెప్పానంటాము. సో దెన్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పానంటే లాంబ్డాని S3 బకెట్లో ఏదైనా ఆబ్జెక్ట్ అప్లోడ్ అయినప్పుడు ట్రిగ్గర్ చేయాలి. S3కి ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనము SQSని క్యూలోని ట్రిగ్గర్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూశాను నేను. సో ప్లస్ ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పారంటే లైక్ క్రాస్ రీజియన్లో ఒక రీజియన్లో ఉన్న S3 బకెట్ నుంచి ఇంకో రీజియన్లో ఉన్న S3 బకెట్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పానంటే సో క్రాస్ రీజియన్ రిప్లికేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ లాంబ్డాకి వచ్చేసరికి సో మనకి మ్యాక్సిమం టైమ్ అవుట్. ఓకే, బేసికలీ ఏదైనా జాబ్ ఉంది, ఆ జాబ్ 15 మినిట్స్లో కంప్లీట్ కావట్లేదు, ఆ తర్వాత ఆటోమేటిక్గా టైమ్ అవుట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. సో దెన్ ఎలా అని చెప్పేసి 15 మినిట్స్లో అయితే ఫైన్ లాంబ్డా అనే సర్వీస్ యూజ్ చేయొచ్చు. లేదు అని చెప్పానంటే AWS బ్యాచ్ సర్వీస్కి వెళ్ళొచ్చు. అండ్ మెమొరీ వచ్చేసి 128 MB నుంచి 10 GB వరకు కాన్ఫిగర్ చేయొచ్చు. అండ్ కన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ డిఫాల్ట్గా 1000 ఉంటాయి. అండ్ ఈవెంట్ సోర్సెస్ అంటే S3లో ఏదైనా అయినా కూడా, డైనమో DBలో ఏదైనా అయినా కూడా, కెనీసిస్లో ఏదైనా ఈవెంట్ అక్కర్ అయినా కూడా, API గేట్వేలో అయినా కూడా, SQS SNSలో అయినా కూడా మనం ఈ లాంబ్డా ఫంక్షన్ని ట్రిగ్గర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పని అనుకోండి, మనం కోడ్లో హార్డ్ కోడ్ చేయకుండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లాగా పాస్ చేయొచ్చు. లేదు అని చెప్పానంటే పారామీటర్ స్టోర్లో స్టోర్ చేసి లాంబ్డాకి పాస్ చేయొచ్చు. అదర్వైజ్ అది యూజర్ నేమ్ పాస్వర్డ్ లాంటిది అయితే సీక్రెట్స్ మేనేజర్లో స్టోర్ చేసి సీక్రెట్స్ మేనేజర్ని కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో కామన్ యూజ్ కేస్ ఏంటి అని చెప్పానంటే S3లోకి ఏదైనా వీడియో ఆర్ ఆడియో అప్లోడ్ అయినప్పుడు సో దాని లాంబ్డా ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పేసి, లేదు అంటే రియల్ టైమ్ ఫైల్ ప్రాసెసింగ్ కోసము S3 ఈవెంట్ని బేస్ చేసుకొని కానీ, కెనీసిస్ స్ట్రీమ్ని బేస్ చేసుకొని కానీ కావాలి అని చెప్పానంటే కూడా సో ఇలాంటి సినారియోస్ పైన సో బేసికలీ నేనైతే లాంబ్డా పైన క్వశ్చన్స్ చూశాను. అండ్ మనకు ఆబ్వియస్లీ ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనకి ఒక రీజియన్లో ఉన్న లోడ్ బ్యాలెన్సర్ కాంపోనెంట్, లోడ్ బ్యాలెన్సర్ బిహైండ్ రన్ అవుతున్న EC2 ఇన్స్టాన్స్ అవుట్పుట్ని అయితే లో లేటెన్సీతో ఒక స్టాటిక్ IP అడ్రస్ యూజ్ చేసి దెన్ వీ కెన్ యాక్చువల్లీ డెలివర్ టు అక్రాస్ ది గ్లోబ్. సో జనరల్గా మనకి S3 లాంటి స్టాటిక్ డేటా తీసుకుంటే అక్రాస్ ది గ్లోబ్ యూజర్స్ ఉన్నప్పుడు మనము జనరల్లీ క్లౌడ్ ఫ్రంట్ లాంటి సర్వీస్ని యూజ్ చేసి డెలివరీ చేస్తాం కదా. మరి EC2 లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక రీజియన్ స్పెసిఫిక్ సర్వీస్. అంటే మనం లోడ్ బ్యాలెన్సర్ ముంబైలో క్రియేట్ చేస్తే ముంబైలోనే ఉంటుంది. మరి అలాంటి సర్వీసెస్ని ఎలా డెలివరీ చేయడం అనే
దానికోసమే ఈ ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ యాక్సిలరేటర్ అనే ఆప్షన్ ఉంది. సో జస్ట్ 1 క్వెషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటి అని చెప్పానంటే సీక్రెట్స్ మేనేజర్. సో ఈ సీక్రెట్స్ మేనేజర్ ఏంటి అని చెప్పానంటే మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్‌కి కానీ, మన రెడ్ షిఫ్ట్ కోసం కానీ, లేదు అని చెప్పానంటే మన కస్టమ్ సీక్రెట్స్ కానీ అయితే ఈ సీక్రెట్స్ మేనేజర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. అయితే మీరు ఇదే సీక్రెట్స్‌ని ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్‌లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. బట్ ఎస్ఎస్ఎంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మాన్యువల్‌గా మెయింటైన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్‌ని ఆటోమేటిక్ రొటేట్ అయితే చేసుకోలేము. అదే మనం సీక్రెట్స్ మేనేజర్ వాడామనుకోండి, ఆటోమేటిక్ రొటేషన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి, సో దెన్ ఒక లాంబ్డా ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతూ ఫర్ 30 డేస్ కానీ, 90 డేస్ కానీ రొటేట్ అయితే చేయొచ్చు. సో మనం డేటాబేస్ క్రెడెన్షియల్స్ కానీ, సెక్యూర్డ్ ఏపీఐ కీస్ కానీ, ఆథెంటికేషన్ టోకెన్ కానీ సెక్యూర్‌గా స్టోర్ చేసుకోవాలి అని చెప్పానంటే డెఫినెట్‌లీ వీ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ సీక్రెట్స్ మేనేజర్. అండ్ మీరు ఎలాస్టిక్ కేష్ పైన కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో బేసికల్లీ దీంట్లో ఏంటి అని చెప్పానంటే మీరు డైనమో డీబీ గాని యూజ్ చేస్తూ ఉంటుంటే దానికి కూడా కేషింగ్ సర్వీస్ ఉంది. అదొచ్చేసి డీఏఎక్స్ డైనమో డీబీ యాక్సిలరేటర్. మనం డిస్కస్ చేసిన ఆర్‌డిఎస్‌కి మీకు కేషింగ్ సర్వీస్ కావాలి అని చెప్పానంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ ఎలాస్టిక్ కేష్. సో దీంట్లో కూడా రెడిస్ అని చెప్పేసి ఒక కేషింగ్ ఇంజిన్ ఉంది. మెమ్‌కేస్‌డి అని చెప్పేసి ఒక కేషింగ్ ఇంజిన్ ఉంది. ఈ రెడిస్‌లో సో బేసికల్లీ లైక్ మనకి రెడిస్ అథెంటికేషన్ లాంటి కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో బట్ మీకు క్వెషన్ ఎలా రావచ్చు అంటే డైరెక్ట్‌గా రెడిస్ ఏంటి, ఎలాస్టిక్ కేష్ ఏంటి అని చెప్పి కాకుండా మన అప్లికేషన్ అనేది లైక్ డేటాబేస్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒకే క్వెరీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రిజల్ట్ కూడా సేమ్. బట్ మల్టిపుల్ అప్‌స్ట్రీమ్స్ ఉండడం వల్ల ఒకే క్వెరీ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల డేటాబేస్ పైన లోడ్ పడుతుంది. సో అలాంటి లోడ్‌ని మనం తగ్గించడానికి ఏం చేయొచ్చు, డేటాబేస్ లోడ్‌ని ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేసే క్వెరీ రిజల్ట్ అంతా కూడా స్టోర్ చేసుకొని ఎలా చేయొచ్చు అని చెప్పేసి కూడా డెఫినెట్‌లీ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ క్వెషన్ ఆన్ దిస్ ఎలాస్టిక్ కేస్ సర్వీస్. సో దెన్ రూట్ 53లో సో బేసికల్లీ రూట్ 53లో ఏంటి అని చెప్పానంటే ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి అని చెప్పానంటే మీ కస్టమర్స్ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నారు. అక్రాస్ ది గ్లోబ్ ఉన్నప్పుడు లైక్ హౌ యాక్చువల్లీ విత్ లో లేటెన్సీ మీరు ఎలా డెలివరీ చేస్తారు అని చెప్పేసి కానీ, లేదు అని చెప్పారంటే మీ వెబ్సైట్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్‌లో డెవలప్ చేశారు. ఆ క్లయింట్ యాక్సెస్ చేసే లొకేషన్‌ని బేస్ చేసుకొని మీరు వెబ్సైట్ కూడా డెలివరీ చేయాలి అని చెప్పేసి ఈ టైప్‌లో కూడా క్వెషన్స్ చూసాను. అండ్ రీసెంట్ టైమ్‌లో ఏంటి అని చెప్పానంటే జియో ప్రాక్సిమిటీ పైన కూడా 1 ఆర్ 2 క్వెషన్స్ చూసాను. సో జియో ప్రాక్సిమిటీ రౌటింగ్ పాలిసీ ఏంటి అని చెప్పారంటే రౌట్ బేస్డ్ ఆన్ జియోగ్రాఫిక్ లొకేషన్ విత్ బయాస్. అంటే ఏ క్వెషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇండివిజువల్ సర్వర్‌కి కూడా మనం పాయింట్ చేయొచ్చు. అండ్ మనకి ఫెయిల్ ఓవర్ అంటే యాక్టివ్ పాసివ్ మెకానిజంతో, లేటెన్సీ అంటే కస్టమర్‌కి ఏ సర్వర్ వెరీ క్విక్ రెస్పాన్స్ ఇస్తుందో అక్కడి నుంచి, అండ్ వెయిటెడ్ అంటే మనం డిస్ట్రిబ్యూట్ ఆర్ కాన్ఫిగర్ చేసిన వెయిట్ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని, నో హెల్త్ చెక్ నథింగ్ అయితే సింపుల్ రూటింగ్ పాలిసీతో వెళ్ళొచ్చు. ఓకే. సో ప్లస్ నేను అబ్జర్వ్ చేసిన క్వెషన్ ఏంటి అని చెప్పానంటే ఈ రౌట్ 53లో మనకి రిజాల్వర్స్ ఉన్నాయి. డిఎన్ఎస్ రిజాల్వర్స్. సో ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుద్ది అని చెప్పానంటే మనం ఎప్పుడైతే హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఆన్ ప్రిమైస్‌లో డిఎన్ఎస్ ఉంది. లేదు అని చెప్పానంటే ఏడబ్ల్యూఎస్‌లో డిఎన్ఎస్ ఉంది. రెండిటి మధ్య కనెక్టివిటీ ఉంది. సో మరి ఆన్ ప్రిమైస్‌లో ఉన్న డిఎన్ఎస్ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న సర్వర్ నేమ్స్‌ని రిజాల్వ్ చేయాలి అని చెప్పానంటే ఏ టైప్ ఆఫ్ డిఎన్ఎస్ రిజాల్వర్ కావాలి ఆర్ వైస్ వర్సా ఏ రిజాల్వర్ కావాలి అని చెప్పేసి. సో మనకి ఇన్బౌండ్ రిజాల్వర్ అని చెప్పేసి ఆన్ ప్రిమైస్ నుంచి ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్‌ని క్వెరీ చేయొచ్చు. అవుట్బౌండ్ రిజాల్వర్ అంటే ఏడబ్ల్యూఎస్ నుంచి ఆన్ ప్రిమైస్ డిఎన్ఎస్‌ని రిజాల్వ్ చేయొచ్చు. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ఐ హావ్ సీన్ లైక్ నాట్ జస్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఎగ్జామ్. సో నేను టుమారో ఐఎమ్ గోయింగ్ టు అటెంప్ట్ మై 10th ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. సో నేను కంప్లీట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ అసోసియేట్ కానీ, క్లౌడ్ ఆప్స్ సర్టిఫికేషన్ కానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ కానీ, అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కానీ అన్నిట్లలో టచ్ అయిన టాపిక్ ఏదైనా ఉంది అని చెప్పానంటే అది ఈ డిఎన్ఎస్ రిజాల్వరే. అయితే దీనిపైన నేను వీడియో ఏం చేయలేదు.
రీజన్ ఏంటి అని చెప్పానంటే బేసికల్లీ ఆన్ ప్రిమైజ్ డిఎన్ఎస్ సెటప్ అంతా కష్టం కాబట్టి. ఓకే. సో దెన్ ఆబ్వియస్లీ ఐఏఎం సెక్యూరిటీ లేకుండా ఏ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వదు. సో క్రాస్ అకౌంట్ యాక్సెస్ కోసము మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి ఏదైనా రిసోర్స్ షేర్ చేయాలి అని చెప్పానంటే ఎలా? లేదంటే ఒక సినారియో లాగిస్తాడు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొక క్లయింట్ ఉన్నాడు. సారీ, మనకొక థర్డ్ పార్టీ వెండర్ ఉన్నాడు. వెండర్‌ది ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ మన యాక్చువల్ ఏడబ్ల్యూఎస్ మన ఆర్గనైజేషన్‌లో ఒక 20 ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాము. ఈ 20 ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్‌లో లాగ్స్ అన్నీ అనాలిసిస్ చేయాలి. సో దెన్ ఇతని ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్సెస్ ఎలా ఇస్తావు అని చెప్పేసి. సో బేసికలీ ఐఏఎం రోల్స్ విత్ ట్రస్ట్ పాలిసీస్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇతనికి డైరెక్ట్‌గా ఎక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లకి యాక్సెస్ ఇవ్వము. యాస్ వెల్ యాస్ లైక్ మనము ఈ అప్లికేషన్ మన ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్‌లో కూడా డిప్లాయ్ చేయము. యాజ్ ఇట్ ఈస్ జస్ట్ కైండ్ ఆఫ్ వన్ టైమ్ ఆపరేషన్ లాంటివి కాబట్టి. సో అలాంటి టైంలో మనం ఐఏఎం రోల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన EC2 ఇన్స్టాన్స్ నుంచి ఏదైనా సర్వీస్‌ని సెక్యూర్‌గా యాక్సెస్ చేయాలి అని చెప్పానంటే, సో డెఫినెట్లీ మనకు ఐఏఎం రోల్ అయితే అవసరం కదా! ఐఏఎం రోల్స్ పైన కూడా యూ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ క్వెషన్స్. అండ్ ఎన్క్రిప్షన్ కానీ, క్లౌడ్ హెచ్ఎస్ఎం కానీ, సెక్యూరిటీ గ్రూప్స్ కానీ, లైక్ 2 రిసోర్స్ మధ్య సెక్యూర్డ్‌గా ఎలా కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయడము. సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి కదా! ఒక వెబ్ సర్వర్ డేటాబేస్ సర్వర్ ని మాత్రమే యాక్సెస్ చేయాలి. ఈ డేటాబేస్ సర్వర్ అనేది వేరే ఏ రిసోర్స్‌ని యాక్సెస్ చేయొద్దు అని చెప్పేసి ఈ సినారియో మీద ఫర్ ష్యూర్‌గా మీరు క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఇది నా వెబ్ సర్వర్, ఇది నా డేటాబేస్ సర్వర్ అనుకుందాము. సో ఓన్లీ వెబ్ సర్వర్ మాత్రమే డేటాబేస్ సర్వర్‌ని యాక్సెస్ చేయాలి. అండ్ ఇది నా లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే నా లోడ్ బ్యాలెన్సర్‌కి మాత్రమే నా వెబ్ సర్వర్ కాంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కానీ, లేదు అని చెప్పానంటే మనకొక ఈఎఫ్ఎస్ తీసుకుంటే ఓన్లీ నా వెబ్ సర్వర్ ఆర్ అప్లికేషన్ సర్వర్ మాత్రమే ఈఎఫ్ఎస్‌ని యాక్సెస్ చేయాలి అని చెప్పేసి ఇలా పైప్‌లైన్ మెకానిజం. ఓకే. సెక్యూరిటీ గ్రూప్‌ని టైట్‌గా లైక్ కంబైన్ చేసే మెకానిజం ఉంటుంది. ఇప్పుడు ఈ డేటాబేస్ ఓన్లీ వెబ్ సర్వర్‌కి మాత్రమే అవైలబుల్ ఉండాలి అని చెప్పానంటే, డేటాబేస్‌లో ఏదైతే 3306 పోర్ట్ ఆర్ అనదర్ పోర్ట్ నంబర్ ఉంటుందో ఈ వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్‌కి ఓపెన్ చేయాలి. ఓకే. అండ్ ఈఎఫ్ఎస్ వెబ్ సర్వర్ నుంచే యాక్సెస్ కావాలి కాబట్టి ఈఎఫ్ఎస్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉంటుందో 2049ని ఓకే. సో మనం వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా! ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని తీసుకొని పోర్ట్ నంబర్ 80 గానీ, 443 గానీ ఇలా లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్‌కి మాత్రమే మౌంట్ చేసేలా. సో ఇలా మనము టైట్ సెక్యూరిటీ ఆర్ పైప్‌లైన్ మెకానిజం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ దెన్ మనకి నెట్వర్కింగ్‌లో వీపీసీ పీరింగ్ ఇంపార్టెంట్, ట్రాన్సిట్ గేట్‌వే మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నప్పుడు, హండ్రెడ్స్ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నప్పుడు వాటన్నింటికి కూడా సెంట్రలైజ్డ్ నెట్వర్క్ యాక్సెస్ ఇవ్వడం కోసము మనము ట్రాన్సిట్ గేట్‌వే అయితే యూజ్ చేయొచ్చు. ఈ ట్రాన్సిట్ గేట్‌వే అంటే ఏంటి అని చెప్పేసి మన ఛానల్‌లో వీడియో కూడా ఉంది. యూ కెన్ ఫాలో థాట్. అండ్ వీపీసీ పీరింగ్ అయితే ఇంపార్టెంట్. వీపీసీ పీరింగ్‌లో ఆర్డర్ ది స్టెప్స్ ఫస్ట్ ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పేసి క్వెషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ డైరెక్ట్ కనెక్ట్ అంటే ఏంటి అని చెప్పి తెలిసుండాలి. అండ్ మనము ఏదైనా రిసోర్స్‌ని నాట్ గేట్‌వే లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఒక EC2 ఇన్‌స్టాన్స్ నుంచి, ప్రైవేట్ సబ్‌నెట్ EC2 ఇన్‌స్టాన్స్ నుంచి ఒక S3 డేటాను యాక్సెస్ చేసుకోవాలి అని చెప్పనన్నా, ఒక డైనమోడిబి టేబుల్‌ని యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా సో ఎలా అని చెప్పేసి కంప్లీట్‌గా మీరు వీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక క్వెషన్ ఏంటి అని చెప్పానంటే లైక్ మన యూడీపీ ప్రోటోకాల్. ఒక అప్లికేషన్ యూడీపీ ప్రోటోకాల్‌తో రన్ అవుతుంది. అప్రోప్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అని చెప్పేసి క్వెషన్ కూడా చూసాను. అండ్ CLB క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ లైక్ వి డోంట్ యూజ్ దిస్. ఏడబ్ల్యూఎస్ కూడా అప్డేట్ ఆపేసింది. అండ్ యూ నో సో ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్, పాత్ బేస్డ్ రౌటింగ్ గానీ, హోస్ట్ బేస్డ్ రౌటింగ్ గానీ, మైక్రో సర్వీసెస్‌కి పర్టిక్యులర్‌లీ కుబర్నెటీస్‌లో ఇంగ్రెస్ కంట్రోలర్ కానీ, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని కానీ మీకు కనిపించిందా? అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరే.
దెన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, లైక్ మీరు ఒక వర్డ్ చూసుంటే మిలియన్స్ ఆఫ్ ది రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ సింగిల్ సెకండ్ హ్యాండిల్ అవ్వాలి అని చెప్పానంటే ఏ లోడ్ బ్యాలెన్సర్. అండ్ మీకు ఈ సపోర్టెడ్ ప్రోటోకాల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సపోర్టెడ్ అనే ప్రోటోకాల్ యూజ్ చేసే యూ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై, ఓకే నేను చూస్ చేసుకోవాల్సిన లోడ్ బ్యాలెన్సర్ ఇదా అని చెప్పేసి యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పోర్ట్ నెంబర్స్ అండ్ ప్రోటోకాల్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ మీకు మిగతా స్టోరేజ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఫర్ ష్యూర్గా తెలిసి ఉండాలి. అవి ఏంటి అని చెప్పానంటే ఈబిఎస్ అనేది బ్లాక్ స్టోరేజ్ ఫర్ EC2 ఇన్స్టాన్సెస్, ఈఎఫ్ఎస్ అనేది నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ బేస్డ్ పైన వర్క్ అవుద్ది, 2049 అనే పోర్ట్ నెంబర్ పైన వర్క్ అవుద్ది. అండ్ NFS వర్షన్ 4.1 నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, అండ్ అది లినక్స్ కోసమే. దీనిపైన కూడా ఫర్ ష్యూర్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో ఈఎఫ్ఎస్ సపోర్ట్స్ ఓన్లీ లినక్స్ మిషన్స్, నాట్ విండోస్. మరి విండోస్కి ఏంటి అని చెప్పానంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ SMB. ఓకే, SMB ప్రోటోకాల్ అంటే సర్వర్ మెసేజ్ బ్లాక్ ప్రోటోకాల్. సో ఈ FSX ఫర్ విండోస్ అనే ఆప్షన్ తీసుకొని SMB ప్రోటోకాల్తో మనం యూజ్ చేయొచ్చు. అండ్ బేసికలీ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇదే FSXలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లస్ట్ర్. ఈ లస్ట్ర్ అని చెప్పేసి ఫైల్ సిస్టమ్ కనిపించిందా, ఇది ఒక ఫైల్ సిస్టమ్ ప్రైమరీగా మెషిన్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ వర్క్ లోడ్స్ కోసము వాడతాము. మీకు ఈ లస్ట్ర్ అని చెప్పేసి వర్డ్ కనిపించిందా, బ్లైండ్గా FSXకి వెళ్ళిపోవాల్సిందే. అండ్ మనకి స్టోరేజ్ గేట్వే అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటి అని చెప్పానంటే హైబ్రిడ్ స్టోరేజ్ సొల్యూషన్ అనమాట. ఆన్ ప్రిమైస్లో ఉన్న డేటాని ఫ్రీక్వెంట్గా AWS నుంచి యాక్సెస్ చేసినా, AWSలో ఉన్న డేటాని ఆన్ ప్రిమైస్కి యాక్సెస్ చేసినా కూడా మనము డేటాని కేష్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకునే డేటాని కేష్ చేసుకోవడము, అయితే ఫుల్ డేటా ఆన్ ప్రిమైస్లో ఉంచి ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసేది AWSలో కానీ, ఆర్ వైస్ వర్సా ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసేది AWSలో ఉంచి ఫుల్ డేటా అనేది ఇలా లోకల్లో స్టోర్ చేసుకునే దానికైతే ఈ స్టోరేజ్ గేట్వే అనే ఆప్షన్ అయితే హెల్ప్ అవుతుంది మనకి. సో దీంట్లో మీరు పర్టికులర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అని చెప్పారంటే వాల్యూమ్ గేట్వే కేస్డ్ అని చెప్పేసి, వాల్యూమ్ గేట్వే స్టోర్డ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే వాల్యూమ్ గేట్వే కేస్డ్ అంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అనేది ఆన్ ప్రిమైస్లో ఉంటుంది. వాల్యూమ్ గేట్వే స్టోర్డ్ అని చెప్పేసి తీసుకుంటే ఆల్ డేటా ఆన్ ప్రిమైస్లో ఉంటుంది, బ్యాకప్ మాత్రం S3లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం పర్టికులర్గా తెలిసి ఉండాలి మీరు స్టోరేజ్ గేట్వే అంటే ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రైమరీగా దీనిపైనే ఉండొచ్చు. అండ్ దెన్ మనకి మిగతా సర్వీసెస్ లైక్ SQS సింపుల్ క్యూయింగ్ సర్వీస్. సో SQS పైన SQS టచ్ కాకుండా మీకు డెవలపర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కానీ కంప్లీట్ అవ్వదు. ఓకే, ఏ అసోసియేట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు. సో SQS దేనికి అని చెప్పానంటే మన మెసేజ్ని ఒక పర్టికులర్ క్యూలో ఫార్వర్డ్ చేయడం కోసము. మరి ఇందులో వెళ్ళే మెసేజ్ అంతా కూడా మనం ఒక ప్రియారిటీ ఇస్తూ ఆర్డర్ ప్రిజర్వ్ చేస్తూ డెలివరీ చేయాలి అని చెప్పానంటే FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే క్యూ ఉంది. బెస్ట్ ఎఫర్ట్ మెథడ్లో డెలివరీ చేయాలి అని చెప్పానంటే స్టాండర్డ్ క్యూ అయితే ఉంది. సో మీకు క్వశ్చన్లో ఐ వాంట్ టు ప్రిజర్వ్ ది ఆర్డర్ అలాగే వెళ్ళాలి అని చెప్పేసి కనిపిస్తే ఫర్ షూర్ మీరు FIFO సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అండ్ స్టాండర్డ్ నాకు మెసేజ్ డెలివరీ అయితే చాలు అండ్ అట్లీస్ట్ వన్స్ ప్రాసెస్ అయినా సరిపోతుంది అని చెప్పేసి అలా ఏమైనా క్వశ్చన్ చూస్తే మాత్రము స్టాండర్డ్ SQS క్యూ అయితే తెలిసి ఉండాలి మీకు. అండ్ మెసేజ్ విజిబిలిటీ టైమ్అవుట్ అనేది మనం సెట్ చేసి మిగతా అప్ స్ట్రీమ్ ద్వారా మెసేజ్ ప్రాసెస్ చేయడం ఎలా అనే ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి. అండ్ అన్డెలివరబుల్ మెసేజెస్ అన్నీ కూడా తీసుకెళ్ళి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ DLQ డెడ్ లెటర్ క్యూలో కూడా ప్రాసెస్ చేయొచ్చు. యూ షుడ్ నో దట్ పర్టికులర్ పార్ట్ యాజ్ వెల్. అండ్ ఆబ్వియస్లీ మనకి అలర్ట్స్ అన్నీ కూడా సెండ్ అవ్వడం కోసము వీ హ్యావ్ SNS. ఈ SNS పైన కూడా మీకు వచ్చే ఫార్మాట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఎలా అని చెప్పానంటే సంథింగ్ హ్యాపెండ్ లైక్ ఆన్ వన్ పర్టికులర్ సర్వీస్ లైక్ అది జరిగినప్పుడు మీకు అలర్ట్ కావాలి, సో ఒక టీమ్ DL లింక్ కావాలి అని చెప్పేసి ఇలా. సో అలాంటి క్వశ్చన్స్కి మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ యూజ్ దిస్ SNS. ఈమెయిల్కి మళ్ళీ SCSNA సర్వీస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కెనీసిస్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ చూశాను. బేసికలీ కెనీసిస్లో డేటా స్ట్రీమ్ కోసము, రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ కోసం కానీ, మాన్యువల్గా షార్ట్ మేనేజ్మెంట్ కోసం కానీ కెనీసిస్ డేటా స్ట్రీమ్ అయితే వాడచ్చు. కెనీసిస్లో మనకి ఏంటి అని చెప్పానంటే ఫైర్ హోస్ అనే ఆప్షన్ ఉంది. సో ఇట్స్ అ ఫుల్లీ మేనేజ్డ్ లోడ్ టు S3 ఆర్ రెడ్ షిఫ్ట్ ఆర్ ఎలాస్టికేష్. సో మీరు లైక్ ఇలా
రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా ఉంది. అది S3 నుంచి కానీ, లేదంటే రెడ్ షిఫ్ట్‌లో గానీ స్టోర్ చేయాలి అని చెప్పనంటే, ఏ సర్వీస్ యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? అని చెప్పేసి ఈ కెనీసిస్ ఫైర్ హోస్ పైన కూడా ఐ హావ్ సీన్ ఎ క్వెషన్. కెనీసిస్‌లో అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంది. అది కూడా రియల్ టైమ్ అనలిటిక్స్ యూజింగ్ SQL అదొకటి. ప్లస్ ఇంకొక క్వెషన్ నేనేం చూసాను అని చెప్పనంటే బేసికల్లీ ఆహ్, S3లో ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరెలా ఐడెంటిఫై చేస్తారు అని చెప్పేసి. సో, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మేస్, అమెజాన్ ఆర్ AWS మేస్ అని చెప్పేసి. సో, డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సర్వీస్ దట్ యూజ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆల్. సో, S3లో స్టోర్ అయ్యే డేటాలో ఏదైనా సెన్సిటివ్ డేటా ఉందా? ప్రైవసీ డేటా ఉందా? అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం కోసము సో, వీ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ అమెజాన్ మేస్ అనే సర్వీస్ యూజ్ చేయొచ్చు. సో, పిఐఏ ఇన్ఫర్మేషన్ గానీ, పిహెచ్ఐ ఇన్ఫర్మేషన్ కానీ, సో, పిఐఏ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇలా ఏదైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం కోసం మేస్ అనే సర్వీస్ యూజ్ చేయొచ్చు. సో, దెన్ ఆబ్వియస్లీ మనకి EC2 ప్రైసింగ్ మోడల్స్ అయితే తెలిసుండాలి. రిజర్వ్డ్ అంటే ఏంటి? స్పాట్ అంటే ఏంటి? సేవింగ్స్ ప్లాన్ అంటే ఏంటి? అని చెప్పేసి. ఈ సేవింగ్స్ ప్లాన్ పైన కూడా క్వెషన్ చూసాను నేను. సో, ఆన్ డిమాండ్ అంటేనేమో బేస్డ్ ఆన్ యూసేజ్ పర్ అవర్ బేసిస్ నో కమిట్మెంట్. రిజర్వ్డ్ అంటే మాత్రం కమిట్మెంట్‌తో వెళ్తాం. 1 ఇయర్ ఆర్ 3 ఇయర్స్ కమిట్మెంట్. స్పాట్ అంటే మాత్రము ఎలాంటి కమిట్మెంట్ ఉండదు. బట్ ఇట్ కెన్ బి ఇంటరప్టెడ్. వేరే డిమాండ్ ఉందనుకోండి, AWS విల్ టర్మినేట్ విత్ వెరీ సింపుల్ 2 మినిట్స్ వార్నింగ్ పీరియడ్‌తో టర్మినేట్ చేస్తది. సో, ఇలా కాస్ట్ ఆప్టిమైజేషన్. సో, దెన్ CDN అంటే డెఫినిట్‌గా తెలిసుండాలి. మీకు అథీనా పర్పస్ ఏంటి? మీరు హ్యాండ్స్ ఆన్ చేయకపోయినా కూడా అథీనా యూజ్ చేసి డైరెక్ట్‌గా మనం S3లో ఉన్న డేటాని క్వెరీ చేయొచ్చు. దీనిపైన కూడా డెఫినెట్‌లీ మీరు ఒక క్వెషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డైనమోడిబి అంటే ఏంటి? అరోరా కంపాటబిలిటీస్ ఏంటి? అని చెప్పేసి. అండ్ AWS వాళ్ళు వాళ్ళ సర్వర్స్ అన్నీ తీసుకొచ్చేసి మన ఆఫీస్‌లో ప్లేస్ చేసి ఆ సర్వర్స్ అన్ని రన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో, దాన్నే మనం AWS అవుట్‌పోస్ట్ అని చెప్పేసని అంటాము. సో, AWS అవుట్‌పోస్ట్ రన్ అవ్వాలి అని చెప్పారంటే దానికి కావాల్సిన పవర్ కనెక్టివిటీ, నెట్వర్క్ కనెక్టివిటీ, కూలింగ్ సిస్టమ్స్ అయితే మనమే ఇవ్వాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ AWS హార్డ్‌వేర్ తీసుకొచ్చి మన ఆఫీస్‌లో పెట్టడము. సో, దానిపైన కూడా డెఫినెట్‌లీ ఐ హావ్ సీన్ వన్ క్వెషన్. సో, మీరు ఇదంతా నేర్చుకోవాలి అని చెప్పానంటే ఒక 8 వీక్ టు 12 వీక్ అంటే 8 వీక్స్ సరిపోతుంది. సో, 8 వీక్ ప్లాన్ లాగా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్స్ ఆన్ చేస్తే కానీ మీకు ఇదంతా కూడా ఆహ్, లైక్ యూ నో కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయలేరు. అండ్ ఇక్కడ గ్లోబల్ యాక్సిలరేటర్, క్లౌడ్ ఫ్రంట్ సిమిలర్‌గా అనిపిస్తాయి. EFS, FSX ఫర్ విండోస్ అండ్ FSX లస్ట్ ఫర్ సిమిలర్‌గా అనిపిస్తాయి. సో, గ్లోబల్ యాక్సిలరేటర్ అనేది రీజియన్ స్పెసిఫిక్ లోడ్ బ్యాలెన్సర్ లాంటి సర్వీసెస్‌కి, క్లౌడ్ ఫ్రంట్ అనేది S3 లాంటి స్టాటిక్ డేటా కోసము. EFS అనేది లినక్స్ కోసము, FSX అనేది విండోస్ కోసము. మీరు ML కైండ్ ఆఫ్ వర్క్ లోడ్ అయితే మళ్ళీ FSX ఫర్ లస్ట్‌కెళ్ళాలి. సో, SQSలో స్టాండర్డ్, దెన్ FIFO, దెన్ RDSలో మల్టీ ఏజీ అండ్ రీడ్ రిప్లికా అని చెప్పేసి. సో, లైక్ యూ నో కాస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీస్ లైక్ యూ నో ఒక డేటాని ఆటోమేటిక్‌గా కొన్ని డేస్ తర్వాత వేరే లైక్ యూ నో స్టోరేజ్ క్లాస్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇలా లైక్ యూ నో ప్రైసింగ్ బేస్డ్‌లో ఎలా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బేసికల్లీ కాస్ట్ ఆప్టిమైజేషన్ పార్ట్‌లో అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ పైన కూడా డెఫినెట్‌లీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఒక స్కేలింగ్ యాక్టివిటీకి ఇంకో స్కేలింగ్ యాక్టివిటీస్‌కి డ్యూరేషన్ ఎలా ఇస్తాము అని చెప్పేసి కూడా డెఫినెట్‌లీ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ క్వెషన్స్. అండ్ సెక్యూరిటీ ఎప్పుడు కూడా మనము యాక్సెస్ కీస్ వాడము. IAM రోల్సే వాడతాము. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్‌కి, నెట్వర్క్ ACLకి డెఫినెట్‌గా మీరు తేడా తెలిసుండాలి. అండ్ ఎన్క్రిప్షన్ అనేది డెఫినెట్‌గా మనం ప్రతి స్టేజ్‌లో అప్లై చేస్తూ ఉంటాము. అండ్ మీరు కొన్నిసార్లు 2 ఆప్షన్స్ అరే! 2 సేమే గదా! అని చెప్పేసని అనిపిస్తాయి. సో, అలాంటి టైంలో మీరు లైక్ యూ నో ఓకే విచ్ వన్ అని చెప్పేసి మీకు డౌట్ వస్తది గదా! అప్పుడు ఏంటి అని చెప్పానంటే ఈ కీవర్డ్స్ చూడాలి మీరు. మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అని చెప్పేసి, లీస్ట్ ఆపరేషనల్ ఓవర్ హెడ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వెషన్ చూసాను. అదేంటి అని చెప్పానంటే, సో, S3లోకి ఏదైనా ఆబ్జెక్ట్ అప్లోడ్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది అనాలిసిస్ కోసము ఓకే. సో, మనం అందులో ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పేసి అనాలిసిస్ చేయాలి.
బట్ ఆ అనాలిసిస్ కోసం ఏంటి, ఇప్పుడు నేను ఒక లాంబ్డా ఫంక్షన్ రాసి, అందులో నుంచి నేను డేటా మెషిన్ లెర్నింగ్, ఎంఎల్ మోడల్స్ అన్నీ కాల్ చేసి, ఆ డేటాని ఇన్స్పెక్ట్ అంతా చేసే ఉద్దేశ్యం నాకు లేదు. సో, ఈజియెస్ట్‌గా ఆర్ లీస్ట్ ఆపరేషనల్ ఓవర్ హెడ్‌తో S3లో ఉన్న డేటాని ఏదైనా లైక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేసే ఆప్షన్ ఉందా అని చెప్పేసి క్వెషన్ చూసాను. అయితే నేను ఫస్ట్ చెప్పిన సినారియో కూడా పాసిబుల్ అండ్ ఇంకా మోర్ లైక్ మన ఓన్ ఎంఎల్ మోడల్ ట్రైన్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి ఏమంటున్నాడు, మనం ఇదంతా పైప్‌లైను, లాంబ్డా, సేజ్ మేకర్, మోడల్ డేటా ట్రైన్ చేయడం ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఓకే. వి కెన్ యాక్చువల్లీ గెట్ దిస్ బై యూజింగ్ అమెజాన్ మేస్ అనే సర్వీస్‌తో. సో, అలా లీస్ట్ ఆపరేషనల్ ఓవర్ హెడ్ అని కానీ, మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అని కానీ ఓకే ఇచ్చారనుకోండి. సో, దెన్ మీరు మీ హై లెవెల్ కాకుండా ఓకే. అంత కాదు అని చెప్పని అడుగుతున్నాడు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ నాట్ ఆర్ ఎక్స్‌పెక్ట్ అని చెప్పేసి క్వెషన్‌లో కనిపిస్తూ ఉంటది. నాకు ఆన్సర్ తెలుసు అని చెప్పేసి కొంచెం అగ్రెసివ్‌గా వెళ్ళిపోయి పెట్టామనుకోండి. సో, దెన్ కొంచెం ప్రాబ్లమ్ అవుద్ది. అండ్ అలా ఇంకేదైనా కాన్స్టెంట్స్ మెన్షన్ చేస్తే వాటిని ఇగ్నోర్ చేయడము. సో, ఆబ్వియస్‌లీ మీరు మీ టెస్ట్ సెంటర్‌కెళ్ళి ఎగ్జామ్ రాసే ఆప్షన్ ఉంది. లేదు అని చెప్పనంటే మీ ఆఫీస్‌లో నుంచి కూడా ఎగ్జామ్ ఆర్ మీ ఇంట్లో నుంచి కూడా ఎగ్జామ్ రాసే ఆప్షన్ ఉంది. సో, ఈ ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసరికి సో, బేసికల్లీ మనకి $150 ప్లస్ టాక్స్. ఈ ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసి $177 అయితే మనకి కాస్ట్ ఉంటది. సో, అయితే రీసెంట్‌గా లైక్ వి గాట్ సమ్ కైండ్ ఆఫ్ కూపన్స్ విత్ వెరీ లెస్ కాస్ట్‌లో కూపన్స్ అవన్నీ కూడా లైక్ మనకు దొరికాయి. కాకపోతే అక్కడ మనకి లిమిటేషన్ ఏంటి అని చెప్పనంటే, మీ ఎగ్జామ్ అనేది ఫర్ ష్యూర్‌గా మే 1 లోపే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కండిషన్‌తో కూపన్స్ వచ్చాయి. యాహ్! సో, లైక్ గుడ్ స్లీప్ ఉండేలా చూసుకోండి. అండ్ మీ ఇంట్లో నుంచి ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే ఇది ఇంపార్టెంట్. ఏంటి అంటే మీరు ఏ రూమ్‌లో నుంచి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఆ రూమ్‌లో ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండకుండా చూసుకోండి. ప్లస్ గవర్నమెంట్ వాలిడ్ ఐడీ ప్రూఫ్. మీకు పాస్‌పోర్ట్ ఉంటే పాస్‌పోర్టే వాడండి. మీకు ఏ క్వెషన్స్ రావు. అదే ఆధార్ కానీ, పాన్ కార్డ్ పెట్టారనుకోండి, ఇది ఒరిజినలా? ఇది మీరు ప్రింట్ తీసిన కాపీ అని చెప్పేసి ఇలా చాలా క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పాస్‌పోర్ట్ అయిందనుకోండి వెరీ వాలిడ్. మనకు క్వెషన్సే రావు. ఓకే. మీరు ఆధార్ అయినా కూడా పీవీసీ వెరీ గుడ్ కార్డ్ వాడండి. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా కూడా ఒరిజినల్ కార్డ్ వాడండి. ప్రింటౌట్‌లయితే మీకు ఎగ్జామ్ లాస్ట్ మొమెంట్‌లో రీషెడ్యూల్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఓకే. అంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. బట్ అంత ప్రిపేర్ అయ్యి అంత రెడీ అయిన తర్వాత రీషెడ్యూల్ అయితే మనం డిసప్పాయింట్ అవుతాం కదా! సో, అలా. ప్లస్ మనకి ఇప్పుడు కుబర్నెటిస్ లాంటి ఎగ్జామ్‌లో బ్రేక్ తీసుకునే ఆప్షన్ ఉంటది. బట్ ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్‌లో బ్రేక్ తీసుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి, మీరు వాటర్ ఏమన్నా తాగేస్తే వాటర్ తాగేసి సో, దెన్ లైక్ మీరు ఎగ్జామ్‌కి కూర్చోండి. అండ్ మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఆ రూమ్‌లో ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ టీవీ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఉందనుకోండి, అది కూడా క్లీన్‌గా ఉండేలా. టీవీ ఉంటే టీవీ లేని రూమ్ చూసుకోండి. ఓకే. అలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమి ఉండొద్దు. అండ్ మీరు హ్యాండ్స్ కూడా వాచ్ లాంటివైతే యూ షుడ్ నాట్ వేర్ వాచెస్. ఓకే. అండ్ మీ టేబుల్ పైన కూడా ఏమీ లేకుండా మీరు వాటర్ బాటిల్ కానీ ఉంచుకోవాలి అని చెప్పానంటే క్లీన్‌గా అందులో ఉన్నవి వాటరే అని చెప్పి కనిపించేలా ఉండే గాజు గ్లాస్‌లో మాత్రమే ఉంచుకునేలా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మళ్ళీ గుడ్ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ సడెన్‌గా కరెంట్ పోతే ఎలా అని చెప్పేసి ఓకే. పవర్ బ్యాకప్ ఉండేది కానీ, లేదు పవర్ పోయినా కూడా ఇంటర్నెట్ యూపీఎస్ సొల్యూషన్స్ ఉంటాయి గదా! అలా ఇంటర్నెట్ బ్యాకప్ ఉండే సొల్యూషన్స్ కానీ తీసుకోండి. తీసుకొని ఎగ్జామ్ రాయండి. సో, మధ్యలో మీరు పానిక్ ఏం కాకుండా ఉంటారు. అండ్ ఇంకా ఒక చిన్న థింగ్ ఏంటి అని చెప్పంటే, మీరు ఎగ్జామ్ రాసేప్పుడు మీ ఇంట్లో టీవీలో వీడియో ప్లే చేయడము అలాంటివి చేస్తే మీకు బ్యాండ్‌విడ్త్ అవన్నీ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా చూసుకోండి. అండ్ మీరు ఎగ్జామ్ రాయాలంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పనంటే ఆహ్, పర్సనల్ ల్యాప్‌టాప్ యూజ్ చేయండి. అది మ్యాక్ అయినా, విండోస్ అయినా పర్సనల్ ల్యాప్‌టాప్ యూజ్ చేయండి. మీరు ఆఫీస్ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తుంటే ఆ వీపీఎన్ కానీ, సాఫ్ట్‌వేర్ రన్ అయ్యేప్పుడు కానీ మీకు చాలా డిఫికల్టీస్ వస్తాయి. సో, యాహ్! అండ్ ఈ కీవర్డ్స్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పనన్నా, లీస్ట్ ఆపరేషనల్ ఓవర్ హెడ్ అని చెప్పనన్నా, హై అవైలబుల్ అన్నా, స్కేలబుల్ అన్నా, రియల్ టైమ్ అన్నా, లో లేటెన్సీ అని చెప్పనన్నా కూడా సో, ఇలా ఇవి గుర్తుపెట్టుకోండి. హై అవైలబిలిటీ అంటే మాత్రము ఇవన్నీ కీవర్డ్స్ అండి.
సో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పానంటే దాంట్లో ఉన్న వాటిల్లో చీపెస్ట్ ఏంటి, లీస్ట్ ఆపరేషనల్ ఓవర్ హెడ్ అని చెప్పానంటే మనం కస్టమైజ్డ్గా ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఇందాక నేను చెప్పినట్టు ల్యాండా కానీ కోడ్ కానీ మోడల్ ట్రైన్ కానీ అవసరం లేకుండా ఏదైనా మేనేజ్డ్ సర్వీస్ ఉందా లేదంటే సర్వర్లెస్ ఉందా, సో మేనేజ్డ్ సర్వీస్ కానీ సర్వర్లెస్ కానీ ఉంటే అందుకే వెళ్ళిపోవచ్చు. అండ్ హై అవైలబిలిటీ అని చెప్పని వస్తే ఫాల్ట్ లైక్ మల్టీ ఏజీ లాంటివి, స్కేలబుల్ అని చెప్పానంటే ఆటో స్కేలింగ్ కానీ ఏదైనా లైక్ ఎలాస్టిక్ సర్వీసెస్ కానీ, రియల్ టైమ్ అని చెప్పానంటే మనకి కెనీసిస్, డైనమోడిబి స్ట్రీమ్స్, ఈవెంట్ బ్రిడ్జ్ లాంటివి, లో లేటెన్సీ అని ఉంటే క్లౌడ్ ఫ్రంట్, ఎలాస్టిక్ ఏజ్, డైరెక్ట్ కనెక్ట్ ఆర్ డైనమోడిబి, డిఏఎక్స్, డైనమోడిబి యాక్సిలరేటర్, లైక్ ఇలా కేజింగ్ మెకానిజమ్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ అండ్ దీని కంటిన్యూషన్గా నేనేం ప్లాన్ చేశాను అని చెప్పానంటే మనకి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సో వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వాటికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి విత్ ఎక్స్ప్లెనేషన్తో సో మన యూట్యూబ్ ఛానల్లో అయితే క్వశ్చన్ లాగా పోస్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. అండ్ నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిని కూడా ఇలా సో బేసికలీ ఏ టాపిక్ ఏంటి అని చెప్పేసి రాసి పెట్టుకున్నాను కాబట్టి మీతో ఈ టాపిక్ దీనిపైన వచ్చిందని చెప్పేసి చెప్తున్నాను. సో మీకు కూడా ఏదైనా టాపిక్ డిఫికల్టీ అనిపించింది అనుకోండి, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు ఎన్ని క్వశ్చన్స్ గుర్తుంటే అన్ని క్వశ్చన్స్ రాసుకోండి. సో దెన్ లైక్ యూ కెన్ టెస్ట్ ఇట్, యూ కెన్ ఎవాల్యుయేట్ ఇట్. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఆర్ ఎవరైతే సొల్యూషన్ ఆరియంటెడ్ అసోసియేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్ కానీ వాళ్ళకి మన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.